ఈరోజు కుప్పానికి కావాల్సిన మున్సిపాలిటీని జగనన్నే చేశారు. అలాగే రెవెన్యూ డివిజన్ జగనన్నే చేశారు. అలాగే పోలీస్ సబ్ డివిజన్ ఆయనే చేశారు. ఈరోజు సాగునీరు తాగునీరు కూడా జగనన్నే తీసుకొచ్చాడు. అంటే తన నియోజకవర్గానికి ఏ విధంగా పనిచేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు కూడా జగనన్న అదే విధంగా పనిచేస్తున్నారు. తన పాదయాత్రలో చెప్పారు, కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ప్రాంతం చూడనని. అభివృద్ధి అందరికీ చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు అన్ని ప్రాంతాలతో పాటు తన ప్రత్యర్థి అయిన మరి చంద్రబాబుని నియోజకవర్గమైన కుప్పానికి కూడా ఈరోజు ఎంతో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా అందించారు. ఈరోజు మీరు చూస్తే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా 1889 కోట్ల రూపాయలని ఈరోజు అందించడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మున్సిపాలిటీ పరిధిలో కానీ అలాగే మండల పరిధిలో కానీ కోట్ల రూపాయలతో చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడున్న అక్క చెల్లెమ్మలకి దాదాపుగా 15,752 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వటం అంటే దాదాపుగా 30,000కు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా అక్క చెల్లెమ్మలకి జగనన్నకే దక్కింది. సో జగనన్న మనసున్న నాయకుడు, మనసుతో కష్టాన్ని వింటాడు, ఆ కష్టాన్ని దూరం చేస్తాడు. కాబట్టి ఈరోజు అందరి కష్టాలు దూరమై ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు. అందుకే ప్రజలు అంటున్నారు మళ్ళీ మళ్ళీ జగనన్నే కావాలి అని. ముఖ్యంగా కుప్పం ప్రజలైతే బాయ్ బాయ్ చంద్రబాబు, బాయ్ బాయ్ చంద్రబాబు అంటున్నారు.